ఒక పూట ఉపాసం ఉన్నా సరే గానీ నా కొడుకు బిడ్డను మంచిగా చదివించి కలెక్టర్ చేయాలని అనుకుంటారు అందరు అమ్మ నాయనలు. మా వాళ్ళు గంతగనం చదివిస్తున్నందుకైనా సరే కష్టపడి చదివి మంచి కొలువు కొట్టాలని చదువుతారు చాలా మంది. ఎట్లయినా కలెక్టర్ కావాలని చెప్పి ఒక్కొక్కరు 5-6 మార్లు పరీక్ష రాసినోళ్ళు సుత ఉన్నారు. అంతేకాదుల్లా పేరుకి వెనుక మార్లు ఐఏఎస్ అని ఉంటే ఆ కిక్కే వేరుంటది. అయితే నిన్నగాక మొన్న గా పరీక్షల రిజల్ట్ వచ్చినాయి. గా దాంట్లో ఎంతమంది పాస్ అయినరు, మన తెలంగాణ నుండి ఎంతమంది ఉన్నారో ఓసారి చూసొద్దాం చలో. దేశంలోనే చాలా పెద్ద పరీక్షలైన సివిల్ సర్వీస్ పరీక్షలల్లా మల్లోపాలి మన తెలంగాణ పేరు మారం రోగింది. మన తెలంగాణ మామనార్ జిల్లాకు చెందిన పొన్నూరు అన్నయ్య అనే అక్క దేశంలోనే 3వ ర్యాంక్ కొట్టింది. మళ్ళా చిన్నతనంలో మొత్తం మహబూబ్నగర్ లోనే చదివింది. మళ్ళా తర్వాత హైదరాబాద్ లో ఇంటర్ చదివింది. అటెంకల సివిల్స్ కోసమని ఢిల్లీకి పోయి కోచింగ్ తీసుకున్నదంట. అట్లా రాసుడే మొదటిసారి దేశంలోనే 3వ ర్యాంక్ వచ్చింది అక్కకి. ఈ అన్న పేరు సాయి కిరణ్, అన్న వాళ్ళది కరీంనగర్ అంట. ఈ అన్నకి సుత ఈ పరీక్షలలో 27వ ర్యాంక్ వచ్చిందంట. నాయన కాలం చేసి చాలా దినాలైందంట. అమ్మ బీడీలు చుట్టుకుంటూ చదివిస్తే ఇక అన్నకి ఇట్లా 27వ ర్యాంక్ కొట్టి ఇంత పెద్ద కొలువు సాధించిండు. వికారాబాద్ జిల్లాకు చెందిన ఈ అన్న పేరు తరుణ్ కుమార్. అన్నకు కూడా 231వ ర్యాంక్ వచ్చింది. ఆ అన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారే ఇన్స్పిరేషన్ అంటున్నాడు. వరంగల్ జిల్లాకు చెందిన జయశివ అన్న 103వ ర్యాంక్ కొట్టిండు. అయితే వరంగల్ నుండి ఈ అన్న ఒక్కడే కాకుండా అనిల్ కుమార్ అన్న 764వ ర్యాంక్ తెచ్చుకున్నాడు. అంతేకాదు కరీంనగర్ జిల్లాకు చెందిన కోలన్పాక సహనాకి 739వ ర్యాంక్ వచ్చింది. దేశం మొత్తంలో 16 మంది కొలువులకు సెలెక్ట్ అయితే దాంట్లో ఒక తెలంగాణ ఆంధ్ర నుండి దగ్గర 50 మంది ఉన్నారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన ఆదిత్య శ్రీవాస్తవ్ అనే అన్న ఫస్ట్ ర్యాంక్ కొట్టిండట. మొత్తానికి ప్రతిసారి సివిల్ సర్వీస్ పరీక్షలలో మన తెలుగు వాళ్ళు అయితే దుమ్ము లేపుతున్నారని చెప్పాలి. ఇక ముందుగా కంగ్రాచులేషన్ 6 టీవీ తరపు నుంచి అమ్మ. ఎలా మీరు కష్టపడ్డారు ఈ జాతీయ స్థాయిలో 3వ ర్యాంక్ రానికి? కష్టపడ్డం అంటే నా ప్రిపరేషన్ 2 ఇయర్స్ చేశానండి. సో ఎవ్రీడే కన్సిస్టెంట్గా చదివాను. అంటే నెంబర్ ఆఫ్ అవర్స్ అని ఏం పెట్టుకోలేదు, కానీ కొన్ని రోజులు 6 to 8 అవర్స్, కొన్ని రోజులు 10 to 12 అవర్స్ ఇలా చదివిన రోజులు ఉన్నాయి. హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ కూడా చేశాను. ఇన్ ద సెన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ చూసుకొని యూపీఎస్సీ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతుంది, ఎగ్జామ్ డిమాండ్ ఏంటి, ఇవన్నీ తెలుసుకొని హార్డ్ వర్క్ ప్లస్ స్మార్ట్ వర్క్ చేయడం వల్ల ఇది పాసిబుల్ అయింది. మీరు బాల్యంలో ఇక్కడ మహబూబ్ నగర్లో చదివారంట, అంటే 6th నుంచి 10th వరకు. ఇంటర్మీడియట్లో హైదరాబాద్. అంటే పై చదువులకు ఎలాంటి, అంటే టీచర్స్ కావచ్చు, ఎలాంటి సహకారం? టీచర్స్ నుండి ఎప్పుడు టీచర్స్ అందరు సపోర్టివ్గానే ఉన్నారు, ఎప్పుడు ఎంకరేజింగ్గా మోటివేటింగ్ ఉన్నారు. టీచర్స్తో పాటు దాని తర్వాత ఫ్యామిలీ సపోర్ట్ కానీ, ఫ్రెండ్ సపోర్ట్ కానీ, లేదంటే సెల్ఫ్ మోటివేషన్ కానీ, ఇవన్నీ కూడా హెల్ప్ అయ్యి ఈ ర్యాంక్ వచ్చింది. ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని 3rd ర్యాంక్ రానికి అంటే మీకు ఎలాంటి సహకరించారు? అంటే చదువుకోవడానికి కావచ్చు, ప్రతి విషయంలో ఎలాంటి సహకరించారు? ఫస్ట్ వాళ్ళు నాకు ఫ్రీడమ్ ఇచ్చారు. ఫ్రీడమ్ ఇన్ ద సెన్స్, నేను 10th తర్వాత నేను హ్యుమానిటీస్ ఇంట్రెస్ట్ ఉందని అది తీసుకుంటానంటే వాళ్ళు సరే ఎంపీసీ బైపీసీ అవసరం లేదు, హ్యుమానిటీస్ కూడా తీసుకొచ్చని ఎంకరేజ్ చేశారు. ఆ ఫ్రీడమ్తో పాటు ఎమోషనల్ ఇంకా ఫినాన్షియల్ మెంటల్ సపోర్ట్ ఎప్పుడు ఉండింది. ఎప్పుడు స్ట్రెస్ కూడా లేదు, అంటే ఈ అటెంప్ట్లోనే కొట్టాలి అలా అని చెప్పి. సో డెఫినెట్లీ ఫ్యామిలీ సపోర్ట్. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు తరుణ్ కుమార్. మాది మంచినపల్లి విలేజ్, పూడూరు మండల్, వికారాబాద్ డిస్టిక్. నేను చిన్నప్పుడు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేటలో చదువుకున్నాను 1st నుంచి 10th వరకు. అండ్ ఇంటర్ వచ్చేసి రాజేంద్ర నగర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్. బీటెక్ వచ్చేసి విద్యాజ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మౌనాబాద్లో చదువుకున్నాను. సో అయితే నాకు ఐఏఎస్ అవ్వాలని ఎలా అనిపించింది అంటే 8th క్లాస్లో ఒకసారి మా స్కూల్కి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ రావడం జరిగింది ఒకసారి. సో ఆయన వచ్చి ఆయన జీవిత చరిత్ర, ఆయన ఎలా కష్టపడ్డాడో ఐపీఎస్ అవ్వడానికి, సో ఆయన చెప్పడం జరిగింది. సో దాని ద్వారా నేను ఇన్స్పిరేషన్ అయ్యాను. సో ఇన్స్పిరేషన్ అయితే ఇంటర్ తర్వాత నేను బుక్స్ కొనుక్కొని నేను సెల్ఫ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. సెల్ఫ్ ప్రిపరేషన్లో నేను బీటెక్ వెళ్ళాక లాక్డౌన్ రావడం జరిగింది. సో అది నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది. లాక్డౌన్ వచ్చిన తర్వాత టైం బాగా దొరికింది. సో అప్పటి నుంచి వెళ్ళి బాగా కష్టపడి చదివాను. 4 ఇయర్స్ వరకు బాగానే కష్టపడ్డాను. సో నాకు మెయిన్ ప్రవీణ్ కుమార్ సార్ ఆ బీజం వేయడం వల్ల నేను అది ఈ స్థాయికి ఎదగడం జరిగింది. ఫస్ట్ అటెంప్ట్లో రావడం జరిగింది 231 ర్యాంక్. అలాగే నాకు ప్రోత్సహించిన ఆర్థికంగా, ఫైనాన్షియల్గా నన్ను ముందుకు నడిపించిన మా తల్లిదండ్రులకు, అలాగే బాబాయ్లకు అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సో ఇంకా ఎంతోమంది నాకు సహకరించిన వారందరికీ